ప్రైవేట్ స్కూల్స్ ఎలా మనల్ని మోసం చేస్తున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ మీరు కూడా మీ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్లో చదివిస్తూ ఉన్నట్లయితే ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే. బతకలేక బడిపంతులు అని మనం వింటూనే ఉంటాం. టీచర్స్ అంటేనే పేదరికానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని చాలా మంది అభిప్రాయం. కానీ ఇవన్నీ ఒకప్పటి మాటలు. మీకు చదువు చెప్పడం వచ్చినట్లయితే మీరు కూడా కోటీశ్వర్లుగా మారొచ్చు. ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న ఎన్నో విద్యా సంస్థలను చూస్తున్నట్లయితే వాటి యజమానులందరూ కోటీశ్వరులు. ఇప్పుడు విద్య ఒక వ్యాపారంగా మారిపోయింది. ఇలా విద్యను వ్యాపారంగా మార్చింది కూడా ప్రైవేట్ స్కూల్ వాళ్ళే. ఒకవేళ పిల్లలు ఎవరైనా స్కూల్ ఫీజు కట్టకపోతే క్లాస్ రూమ్లో మిగిలిన పిల్లలందరి ముందు వాళ్ళను అవమానించి వాళ్ళ మనస్సును బాధ పెడతారు. క్లాస్లో నుండి బయటకు పంపించేస్తారు. ఒక్కోసారి వాళ్లకు కఠినమైన శిక్షలను కూడా విధిస్తారు. అసలు ఇదంతా ఎలా జరుగుతుందో, ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఎలా ఫ్రాడ్ చేస్తున్నారనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన భారతదేశ ఎడ్యుకేషన్ సిస్టంలో రెండు సమస్యలున్నాయి. మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎడ్యుకేషన్ లేదు, సిస్టమ్ కూడా లేదు. ఒకప్పుడు గురుకుల విద్యాలయాల నుండి ఇప్పుడు మోడర్న్ స్కూల్ వరకు మన ప్రయాణం ఎన్నో మలుపులు తిరిగింది. మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం బ్రిటిష్ వాళ్ళ నుండి సంపాదించుకున్నాం. మాకు అందిన డేటా ప్రకారం 25 కోట్ల మంది స్టూడెంట్స్లో 12 కోట్ల మంది ప్రైవేట్ స్కూల్స్లోనే చదువుకుంటూ ఉన్నారు. గత 9 సంవత్సరాలుగా 97,000 స్కూళ్లలో 67,000 స్కూల్స్ ప్రైవేట్ స్కూళ్లే. అంటే మన దేశంలో ఎక్కువ మంది ప్రైవేట్ స్కూల్స్లోనే చదువుకుంటూ ఉన్నారు. ఎల్పీజీ రీఫార్మ్స్ వచ్చిన తర్వాత ప్రైవేట్ ఎడ్యుకేషన్ బాగా పెరిగిపోయింది. యునెస్కో సంస్థకు చెందిన గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ ప్రకారం ప్రతి 10 మంది స్టూడెంట్స్లో 7 ప్రైవేట్ స్కూల్స్లో చదువుకుంటూ ఉన్నారు. అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్లో 45% మంది, సెకండరీ ఎడ్యుకేషన్లో 51% మంది, ఆపై ఉన్నత విద్యల్లో 57% మంది విద్యార్థులు ప్రైవేట్ విద్యా సంస్థల్లోనే చదువుకుంటూ ఉన్నారు. మరొక గమ్మత్తైన విషయం ఏంటంటే పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కూడా విద్యా సంస్థలకు అధిపతులుగా ఉన్నారు. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు బ్రాండింగ్ వల్ల ఈ విద్యా సంస్థల్లో చదవాలని మిడిల్ క్లాస్ విద్యార్థులు కూడా ఎంతో తహతహలాడుతూ ఉన్నారు. సరైన క్వాలిటీ ఎడ్యుకేషన్ లేనప్పుడు మాత్రమే పై మెరుగులు చూపించి అధునాతన హంగులతో జనాలను ఆకర్షించుకోవాలని ఈ ప్రైవేట్ సంస్థలు ప్రయత్నిస్తూ ఉంటాయి. ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామికల్లీ డెవలప్డ్ నేషన్స్ ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కోసం పరీక్ష నిర్వహిస్తూ ఉంటారు. ఇది 15 సంవత్సరాలలోపు పిల్లల యొక్క సైన్స్, మ్యాథ్స్ స్కిల్స్ ని పరీక్షించడానికి నిర్వహించబడుతుంది. మన భారతదేశం ఈ పరీక్షల్లో కేవలం 2 సార్లు మాత్రమే పాల్గొంది. ఈ పరీక్ష రిజల్ట్స్ కూడా అందరినీ హైరాణాకు గురిచేసింది. ఎందుకంటే మన ఇండియాలో పెద్ద పెద్ద స్కూల్స్లో చదువుకున్న పిల్లలు ఈ పరీక్షల్లో పాల్గొన్నారు. అయితే మన భారతదేశం 72వ ర్యాంకుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ పోటీలో సింగపూర్, హాంకాంగ్, జపాన్ వంటి దేశాలు ముందంజలో ఉంటే మనం కజకిస్తాన్ వంటి వెనుకబడిన దేశం కంటే కూడా వెనుక స్థానంలోనే ఉండిపోయాం. ఎడ్యుకేషన్ క్వాలిటీ విషయానికి వస్తే మనం కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాల గురించి కూడా చెప్పుకోవాలి. బోర్డు ఎగ్జామ్స్లో ఈ 2 సంస్థలు ఎప్పుడూ 90% రిజల్ట్స్ సాధిస్తూ ఉంటాయి. కానీ ప్రైవేట్ స్కూల్స్తో పోల్చి చూసుకుంటే వాటి పర్ఫార్మెన్స్ చాలా నిరాశకరంగా ఉంది. ప్రైవేట్ స్కూల్స్లో పిల్లల మీద ఎంతో ఒత్తిడి కలిగిస్తారు. ఎప్పుడూ మొదటి స్థానంలోనే ఉండాలి అని వాళ్ళను రకరకాలుగా హింసిస్తారు. స్కూల్లో ఫీజుల మోత మోగిస్తూ ఉన్నప్పుడు అక్కడ నాణ్యమైన విద్య కూడా దొరకనప్పుడు జనాలు ఎందుకు వేలంబెర్రిగా తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో జాయిన్ చేస్తున్నారు అనే అనుమానం మనకు కలక్కపోదు. ఈ విషయం మీదనే ఒక సర్వే నిర్వహించినప్పుడు చాలా మంది పేరెంట్స్ తమ పిల్లలను ప్రైవేట్ స్కూల్స్లోనే చదివించాలి అని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఎందుకంటే వాళ్లకు గవర్నమెంట్ స్కూల్స్ పనితనం మీద నమ్మకం లేదు. వీళ్లలో 12% మంది జనాలు తమ పిల్లలను గవర్నమెంట్ స్కూళ్లలో కాకుండా ప్రైవేట్ స్కూల్స్లో చదివించడానికి కారణం కేవలం అక్కడ ఇంగ్లీష్ నేర్పిస్తారని మాత్రమే. 10% పేరెంట్స్ తప్పనిసరి పరిస్థితుల్లో తమ పిల్లలను ప్రైవేట్ స్కూల్స్లో చదివిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఉంటున్న ప్రాంతాల్లో గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడా లేవు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యా విధానంలో కొన్ని నియమాలను రూపొందించవచ్చు. అందుకని ప్రతి రాష్ట్రానికి ఒక స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డు ఉంటుంది. అంతేకాకుండా ఈ స్టేట్ బోర్డులకు చెందిన టెక్స్ట్ బుక్స్ కూడా వేరువేరుగా ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్లో సరైన వసతులుండవు. పరిశుభ్రమైన టాయిలెట్స్, కూర్చోవడానికి కుర్చీలు, బెంచీలు వంటివే కాకుండా కొన్ని స్కూళ్లలో అసలు తరగతి గదులు కూడా ఉండవు. ఇక సైన్స్, కంప్యూటర్ ల్యాబ్ వంటి వాటిని మనం ఈ గవర్నమెంట్ స్కూల్స్లో ఊహించలేం. అందుకే తల్లిదండ్రులు ఎవరూ కూడా తమ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్లో చదివించడానికి ఇష్టపడరు. గవర్నమెంట్ స్కూల్స్ పట్ల పేరెంట్స్కి ఇంట్రెస్ట్ లేకపోవడానికి మరో కారణం ఏంటంటే టీచర్స్ మీద నమ్మకం లేకపోవడం. గవర్నమెంట్ టీచర్స్ బాధ్యతారాహిత్యంతో ప్రవర్తిస్తారని, వాళ్లు సరైన విద్యాబోధన చేయరు అని చాలా మంది తల్లిదండ్రులు భావిస్తూ ఉంటారు.
వాళ్ళు చదువు చెప్పినా చెప్పకపోయినా సరే గవర్నమెంట్ నుండి శాలరీలు అయితే వస్తాయి కాబట్టి వాళ్ళు పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోరు అని చాలామంది తల్లిదండ్రుల నమ్మకం. ఎందుకంటే చాలామంది గవర్నమెంట్ టీచర్స్ ఇదే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆఖరికి గవర్నమెంట్ టీచర్స్ కూడా తమ పిల్లలను గవర్నమెంట్ స్కూళ్లలో చదివించడానికి ఇష్టపడరు. కానీ గవర్నమెంట్ టీచర్ అవటానికి మాత్రం అందరూ ఎగసిపడుతూ ఉంటారు. పోటీ పరీక్షలు రాసి మరి ఈ గవర్నమెంట్ కొలువుల్లో చేరిపోతారు. ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా శాలరీలు మాత్రం సమయానికి వచ్చేస్తాయి కదా. సోషల్ మీడియాలో కూడా బేసిక్ నాలెడ్జీ లేని గవర్నమెంట్ టీచర్ల వైరల్ వీడియోలు చూసే ఉంటారు. ఇలాంటి టీచర్లను చూస్తే అసలు వీళ్లకు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళని తన్నాలనిపిస్తుంది. ఇలాంటి పనికి మాలిన గవర్నమెంట్ టీచర్స్ కారణంగా ప్రైవేట్ స్కూల్స్ ఎడాపెడా పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తూ ఉన్నాయి. ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తూ తమ వ్యాపారాలను పెంచుకుంటూ ఉన్నారు. ఒకవేళ ఎప్పుడైనా పిల్లలు ఒక నెల ఫీజులు కట్టడం లేట్ చేస్తే వాళ్లను క్లాస్లో తోటి పిల్లల ముందు అవమానించి ఆ పసి హృదయాలను గాయపరుస్తూ ఉంటారు. ప్రైవేట్ స్కూల్స్లో ఉన్న ఉపయోగం ఏంటంటే అక్కడ టీచర్స్ పిల్లల పట్ల శ్రద్ధ వహిస్తారు. కానీ అదే సమయంలో ఫీజుల మోత కూడా మోయిస్తారు. తల్లిదండ్రుల కష్టాన్ని పీల్చి పిప్పి చేస్తారు. ఇందులో మనం చేసేదేముంది? ఈ విద్యా వ్యవస్థను మనం మార్చలేం కదా అని మీకు అనిపించొచ్చు. నిజమే, ఈ విద్యా వ్యవస్థను మనం ఒక్కరోజులో మార్చలేం. కానీ దాన్ని మార్చేందుకు ప్రయత్నమైతే చేయొచ్చు. ఇక్కడ మీరు మరో విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రాథమిక విద్యను అందించడం ప్రభుత్వం యొక్క బాధ్యత. మనం కట్టే ట్యాక్స్లతోనే ఈ గవర్నమెంట్ స్కూల్స్ నడిపిస్తూ ఉంటారు. గవర్నమెంట్ టీచర్లకు కూడా మనం కట్టే ట్యాక్స్ల నుండే శాలరీలు వస్తుంటాయి. ఇక్కడ చాలా మందికి ఉండే మరో అపోహ ఏంటంటే పెద్ద పెద్ద వ్యాపారస్తులే ట్యాక్సులు కడుతున్నారు కదా, మనబోటి మధ్యతరగతి వాళ్ళు ట్యాక్సులు ఎక్కడ కడుతున్నారు అని అనిపించొచ్చు. మనం కొనుక్కునే ప్రతి ఐటెం మీద మనం జీఎస్టీ కడుతూనే ఉన్నాం. ఇండైరెక్ట్ ట్యాక్స్ రూపంలో ఇది గవర్నమెంట్కి ఆదాయం అందిస్తూనే ఉంది. పరోక్షంగా గవర్నమెంట్ మన చేతుల్లోనే ఉంది అనే విషయం మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే జనాలందరూ తమ పిల్లలను గవర్నమెంట్ స్కూల్స్లోనే చదివిస్తూ ఉంటారో అప్పుడు వాటి నాణ్యత మెరుగుపరచాలి అనే విషయంపై గవర్నమెంట్ మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ తమ తమ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్లోనే చదివించాలి అని ఒక చట్టం విధిస్తే మన గవర్నమెంట్ స్కూల్స్ యొక్క తలరాత ఖచ్చితంగా మారుతుంది. గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న సమస్యల పట్ల కూడా మనం ప్రభుత్వాన్ని నిలదీస్తే ఫలితం ఖచ్చితంగా కనిపిస్తుంది. అప్పుడే ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాల ఆగడాలకు అడ్డుకట్టపడుతుంది. మిడిల్ క్లాస్ జనాల రక్తాన్ని తాగి ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు కోట్లకు పడగలెత్తి వాళ్లు చేసే దౌర్జన్యాలకు కూడా బ్రేక్ పడుతుంది. మీరేమంటారు? కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అనుకునే వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.